జ్యోతిశాస్త్ర అభిమానులకి మిత్రులకి వాస్తుశాస్త్ర అభిమానులకి మిత్రులకి నమస్కారం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేస్తారు అనే విషయకంగా ఎంతోమంది అనేక రకాలుగా చర్చలు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, జనసేన పార్టీ స్థాపించినటువంటి పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళ ముగ్గురి యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైము అంటే పుట్టిన వివరాలు, జాతక వివరాలు పూర్తిగా ఇంటర్నెట్లో ఒకే రకంగా తెలియచేయటం లేదు. ఇలా తెలియకుండా అంటే జాతక వివరాలు ఖచ్చితంగా తెలియకపోయినప్పటికీ ఫలానా వ్యక్తి ముఖ్యమంత్రి అవుతారు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారని ఎవరికి తోచిన విధంగా వాళ్ళు చెప్తున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? జాతక వివరాలు సక్రమంగా తెలియనప్పుడు వాళ్ళ జాతకంలో బలాబలాలని ఎలా నిర్దేశించి తెలియచేస్తున్నారు, మనం కొంచెం ఆలోచించాల్సినటువంటి అంశం. అయితే 2019 ఎన్నికల్లో ఎవరు ముఖ్యమంత్రి అవుతారో అనటానికి వాస్తుశాస్త్ర రీత్యా ఒక అవకాశం ఉంది. అదేమిటంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజధాని అయినటువంటి హైదరాబాద్ నుండి ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అమరావతిని రాజధానిగా నిర్ణయించారు. అమరావతి నుండి హైదరాబాదు వాయువ్య దిశగా ఉన్నది. వాయువ్య దిశ నుంచి ఆగ్నేయంగా ప్రయాణం చేసి అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు తన ముఖ్యమంత్రి కార్యకలాపాలన్నీ నిర్వర్తిస్తున్నారు. వాస్తుశాస్త్రం మనకు ఒక విషయం చెప్తోంది. ఏంటంటే ఎవరైనా సరే వాయువ్యం నుండి ఆగ్నేయంగా ప్రయాణం చేసి యుద్ధానికి వెళ్ళినా, ఏదన్నా వ్యవహారం మీద వెళ్ళినా, ఏదన్నా పని మీద వెళ్ళినా అది అసంపూర్తిగా పూర్తవుతుంది. మరొకటి ఏంటంటే వాళ్ళెవరూ కూడా గెలవలేరు, పరాజితులు అవుతారు, అవమానాలు పాలవుతారు, కోర్టు కేసులు పాలవుతారు. దీనికి ఒక ఉదాహరణగా మహాభారతంలో ఒక ఉదాహరణ చెప్పబడింది. అదేమిటంటే సుశర్మ ఉత్తర గోగ్రహణంలో ఆగ్నేయ దిశగా ప్రయాణం చేసి పాండవుల మీదకి యుద్ధానికి వెళ్ళి పరాభూతుడవుతాడు, అంటే ఓడిపోతాడు. దాని ప్రకారం మనం ఆలోచించుకునేటట్లయితే వాస్తుశాస్త్ర రీత్యా హైదరాబాదు నుంచి ఆగ్నేయంగా ప్రయాణం చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు గెలిచే అవకాశం దాదాపుగా లేదు. అయితే ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు గెలవరు అని చెప్పబడిందో సహజసిద్ధంగానే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. ఇందులో మనం ఇంకొక ముఖ్యమైన విషయం పరిశీలించాల్సింది. జనసేన పార్టీ అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ప్రముఖంగా అన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నారు. అయినప్పటికీ జనసేన పార్టీ స్థాపించినటువంటి తేదీ సమయాన్ని బట్టి, పవన్ కళ్యాణ్ గారి జాతక వివరాలను బట్టి చూస్తే ప్రస్తుతం గ్రహబలం అంత అనుకూలంగా లేదు. అందువల్ల 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం చేసి తీరతారని నా అభిప్రాయం. నమస్తే.